సినీ నటులు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఈ తెల్లవారుజామున ఫిల్మ్ నగర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు. 1978లో ప్రాణం ఖరీదు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నెన్నో విలక్షణ పాత్రలు పోషించారు. 750కి పైగా చిత్రాల్లో నటించారు. 1999, 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. తన నటనతో విలనిజానికి కొత్త అర్థం చెప్పిన విలక్షణ నటులు కోట శ్రీనివాసరావు. రంగస్థల నటుడిగా కూడా ఎన్నో ఏళ్లపాటు అలరించిన ఆయన ప్రాణం ఖరీదుతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ ఆరంభంలో సహాయ నటుడు, ప్రతినాయకుడిగా విభిన్నమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతానికి కోట శ్రీనివాసరావు గారి పార్థివ దేహాన్ని దర్శించుకోవడానికి సినీ ప్రేక్షక లోకం అలాగే సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. ఒకసారి వారి ఇంటి వద్దకు మనం కూడా వెళదాం. అక్కడ మా కరస్పాండెంట్ రత్నకుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏమిటి? ఇప్పటివరకు ఎవరెవరు వచ్చారు ప్రముఖులు, అలాగే ఇంకా వచ్చేవాళ్ళు ఎవరున్నారు, అండ్ ఇవాల్టి కార్యక్రమం ఏంటి? ప్రముఖ సినీ నటులు కోట శ్రీనివాసరావు మృతితో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని దర్శించుకోవడానికి సినీ ప్రముఖులందరూ కూడా ఫిలిం నగర్ లోని ఆయన నివాసానికి క్యూ కడుతూ ఉన్నారు. ప్రజెంట్ మనం నివాసం దగ్గరే ఉన్నాం. ఒకసారి ఆ విజువల్స్ లో చూడొచ్చు. ప్రస్తుతం కోట శ్రీనివాసరావు నివాసం దగ్గర ఇటు భారీగా ఇటు ఆయన యొక్క అభిమానులు అలాగే సినీ ఇండస్ట్రీ ప్రముఖులు వరుసగా చేరుకుంటున్నారు. మనం ఒకసారి ఆ విజువల్స్ లో చూసినట్లయితే ప్రస్తుతం నూతనంగా బీజేపీ అధ్యక్షుడిగా ఏర్పాటు కాబడినటువంటి రామచంద్రరావు సైతం ఆయన ఇప్పుడే ఇటు కోట శ్రీనివాసరావు మృతదేహానికి చివరిసారిగా నివాళులు అర్పించేందుకు ఆయన చేరుకుంటున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం. ఇక గత కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కోట శ్రీనివాసరావు ఆయన వాళ్ళ ఉదయమే తెల్లవారుజామున మృతి చెందారు. వైపున డయాబెటిక్స్, మరోవైపున ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉండటంతో ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే ఆయన మృతికి సంబంధించి కూడా సినీ ఇండస్ట్రీలో అనేక మంది ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి అలాగే ఆయనతో ఉన్నటువంటి అనుబంధాలను కూడా నెమరు వేసుకున్నటువంటి ఆ పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది. ఇక కొద్దిసేపటి క్రితమే మనం ఒకసారి ఆ విజువల్స్ లోపల చూసినట్లయితే ఇటు ప్రముఖులందరూ కూడా ఆయన యొక్క మృతదేహాన్ని దర్శించి చివరిసారిగా చూసి నివాళులు అర్పించేందుకు ఆయన ఆ ఇంటికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం. ఇక ఇప్పటికే అనేక మంది ఆయనకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ కోట శ్రీనివాసరావును విపరీతంగా అభిమానించినటువంటి వాళ్ళందరూ కూడా నివాసం దగ్గరకు చేరుకొని ఆయనను కడసారి చూసేందుకు క్యూ కడుతున్నటువంటి ఆ దృశ్యాలే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇటు అజయ్ ఘోష్ లాంటి ఇప్పుడు నూతనంగా వెలుగులోకి వచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు, విలక్షణ నటులుగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు అజయ్ ఘోష్ కావచ్చు, అలాగే మరోవైపున ఇటు మురళీమోహన్, అలాగే తమ్మారెడ్డి భరద్వాజ, అలాగే ప్రభాస్ శ్రీను, అనేక మంది ఆ సినీ ప్రముఖులు ఇక్కడికి చేరుకున్నారు. చేరుకుని ఆయన మృతికి సంబంధించి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయనతో ఉన్నటువంటి అనుబంధాలను ఎవరు వేస్తున్నారు. ఇక తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ గత కొంతకాలం ఎంతో కాలం నుంచి దాదాపు అనేక సంవత్సరాలుగా ఇటు తనకున్నటువంటి అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఎప్పుడైతే గతంలో తన ఇంటి పక్కనే తాము ఉండేవాళ్ళము, ఆయనతో ఉన్నటువంటి అనుబంధం అనేది తనకు చాలా ఎక్కువగా ఉంది. సో ఇండస్ట్రీలో ఒక ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చినటువంటి వ్యక్తి ఆ కోట శ్రీనివాసరావు. అనేక పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించడంలో ఆయన యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంటుంది. విలన్ గాను, అలాగే తండ్రి గాను, లేకపోతే సహాయ నటుడి గాను అనేక పాత్రల్లో ఆయన కీలకంగా నటిస్తూ అందరినీ మెప్పించినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని తమ్మారెడ్డి భరద్వాజ నెమరు వేసుకున్నారు.
ఇక మరోవైపు ఇటు బిఆర్ఎస్ నేత ఇటు ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆయనతో ఉన్నటువంటి ఒకసారిగా ఇటు చివరిసారి ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలంటూ కూడా నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు కొన్ని కీలక విషయాలను కూడా షేర్ చేసుకున్నారు. గతంలో బీజేపీ టీడీపీ అలయన్స్ లో ఉన్నటువంటి సందర్భంలోనే తాము పనిచేశాము. చాలా ఆత్మీయంగా ఉన్నటువంటి వ్యక్తి, దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా తనకు తెలిసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇప్పుడు లేకపోవడం, అన్నా అన్న అంటూ ఆప్యాయంగా పలకరించినటువంటి వ్యక్తి వాళ్ళ దూరం అవడం అనేది ఖచ్చితంగా మనసును కలిసివేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు తనతో ఉన్నటువంటి అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. మరోవైపు ఇప్పుడు కోట శ్రీనివాసరావుతో అంటే ఆయనతో పాటు చేసినటువంటి సినిమాలకు సంబంధించి అలాగే ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇక నటుడిగాను మరోవైపు రాజకీయ నేతగాను అనేక రకాలుగా ఆయనకు ఆ పేరు అనేది ఉంది కాబట్టి సో వీటన్నిటికి సంబంధించి ఆయనతో ఉన్నటువంటి జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక ఇవాళ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కోట శ్రీనివాసరావు అంతిమ సంస్కారాలు అనేవి ఫిలిం నగర్ మహాప్రస్థానంలో జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఇప్పటికే కన్ఫర్మ్ చేయడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ యొక్క అంతిమ సంస్కారాలను చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇక ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ కూడా చేరుకున్నారు. ఆయనకు 2 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళతో పాటు ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా చేరుకొని కొంత దుఃఖంలో మునిగిపోయినటువంటి పరిస్థితి మనకు ఇంటి వద్ద కనిపిస్తుంది. ఎందుకంటే సినీ ఇండస్ట్రీకి సంబంధం దాదాపు 83 సంవత్సరాల వయసున్న కోట శ్రీనివాసరావు ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పుడే రాజశేఖర్ గారు జీవిత గారితో కలిసి జీవిత రాజశేఖర్ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు చేరుకున్నారు నివాసం దగ్గరికి. చేరుకొని చివరిసారిగా కోట శ్రీనివాసరావు గారిని చూసేందుకు కూడా వాళ్ళందరూ కూడా ఇంటికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఎందుకంటే కోట శ్రీనివాసరావు గారితో ఇటు రాజశేఖర్ గారికి జీవిత గారికి ఉన్నటువంటి అనుబంధానికి సంబంధించి గతంలోనే వాళ్ళు ఎన్నో సందర్భంలో కలిసి అందరూ మీడియాకు అనేక వాళ్ళతో ఉన్నటువంటి ఆత్మీయతను కూడా పంచుకున్నటువంటి దృశ్యాలను కూడా చూసాం. సో అలా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా ఇక్కడకు క్యూ పెడుతున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. మరోవైపు కోట శ్రీనివాసరావు గారిని చూసేందుకు ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇటు సినీ పెద్దలు అలాగే ప్రముఖులు నటీనటులతో పాటు భారీగా అభిమానులు కూడా చేరుకుంటున్నారు. ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీలో పనిచేసినటువంటి వ్యక్తి, అనేక పాత్రలతో ఇటు ప్రేక్షకులను మెప్పించినటువంటి వ్యక్తి ఇప్పుడు దూరం అయ్యాడన్నటువంటి విషయం తెలిసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు బాధతో వచ్చి చివరిసారిగా ఆయన చూసి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ కూడా కోరుకుంటూ ఇక్కడకు రావడం జరుగుతుంది. ఇక మధ్యాహ్నం 2 గంటలకు కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు అనేవి మహాప్రస్థానంలో జరగబోతున్నాయి. ఓకే రత్న, అక్కడికి మీరు చెప్పినట్టుగా సినీ ప్రముఖులే కాదు, సినీ నిర్మాతలు, ఆర్టిస్టులు వీళ్ళంతా కూడా వస్తున్నారు. సామాన్యంగా వచ్చేటువంటి అభిమానులు ఏమంటున్నారు, వారి మనోగతాన్ని కూడా మనం ప్రేక్షకులకి వివరించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా అక్కడ అభిమానులు ఉంటే కనుక వారు ఏమైనా మాట్లాడతారేమో మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే సినీ ప్రముఖులు కూడా ఎవరైనా మాట్లాడతారేమో ఒకసారి చూడండి. ఒకసారి మనం ఒకసారి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. పలువురు ప్రముఖులందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. చెప్తారా మీరు కోట శ్రీనివాసరావు గారిని ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు? ఏం చెప్తారా మా కోట శ్రీనివాసరావు అంటే మీకు ఎట్లాంటి అభిప్రాయం ఉంది? ఎప్పటి నుంచి చూస్తున్నారు? మంచి సినిమాలు బాగా చేస్తాడు, ఫ్యామిలీ స్టోరీలు, పిల్లల కేసులు బాగుంటాయి, చాలా బాగా చేసేది. ఆయన అంటే అభిమానం, మంచిగా. ఏ సినిమాలు చూసేవాళ్ళు ఆయన? చాలా సినిమాలు చూసిన, ఒక సినిమాని కాదు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఫిలిం నగర్. ఇక్కడే ఉండి ఎప్పుడైనా కనిపించేవాళ్ళ? ఇక్కడ బయట కూర్చొని ఉంటాడు, పోయేటప్పుడు వచ్చేటప్పుడు చూసేవాళ్ళం. డ్యూటీకి వెళ్తాం కదా, వచ్చేటప్పుడు చూసేవాళ్ళం. నమస్తే అంటే నమస్తే అమ్మా అని వెళ్ళి. సో అనేక మంది అభిమానులు ఇక్కడకు చేరుకుంటూ ఉన్నారు. చేరుకొని ఆయనతో ఉన్నటువంటి అంటే ఆయన్ను మొదటి నుంచి కూడా అనేక సినిమాల్లో వివిధ పాత్రల్లో చూసినటువంటి అభిమానులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయనతో ఉన్నటువంటి అంటే సినిమాలకు సంబంధించి ఎన్నో సినిమాల్లో చూసాం, అనేక పాత్రల్లో ఆయన చూడటం జరిగింది. అటువంటి వ్యక్తి ఇవాళ లేరు అన్నటువంటి విషయం తెలిసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆయన ఒకసారిగా చివరిసారి చూసేందుకు నివాసం దగ్గరకు చేరుకున్నటువంటి దృశ్యాలే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక కేవలం ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మాత్రమే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా మరికొద్దిసేపట్లో ఆయన యొక్క ఫాలోవర్స్, సినీ అభిమానులు చేరుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ నుంచి వరుసగా నటీనటులందరూ కూడా క్యూ కడుతూ ఉన్నారు. చివరిసారి ఆ కోట శ్రీనివాసరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన చివరిసారి చూసేందుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు 40 ఏళ్ల సినీ ప్రయాణంలో 750 చిత్రాలు,
చాలా కీలకంగా అనేక పాత్రల్లో నటించినటువంటి వ్యక్తి, సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులతో చాలా స్పష్టమైనటువంటి ఒక మంచి అనుబంధాన్ని కలిగినటువంటి వ్యక్తి. అంటే అన్ని జనరేషన్ గత జనరేషన్స్ కు సంబంధించి కావచ్చు, ప్రస్తుత జనరేషన్స్ లో, అంటే ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్ హీరోలతో నటించినటువంటి వ్యక్తి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి యంగ్స్టర్స్ తో నటించినటువంటి వ్యక్తి. దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరితో ఆయన ఒక అనుబంధం అనేది ఉంటుంది. కాబట్టి మొత్తం అన్ని ఇప్పుడు ప్రస్తుతం ఆ సీనియర్ హీరోలు అలాగే యంగ్స్టర్స్ ప్రతి ఒక్క నటీనటులు కూడా ఇక్కడికి చేరుకుని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నటువంటి దృశ్యాలే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ.